టీటీడీ ఈవోకు ఏపీ హైకోర్టు కీలక నోటీసులను జారీ చేసింది. పరకామణి చోరీ కేసు రాజీపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు రాజీకి అథారిటీ ఎవరని నిబంధనలకు విరుద్ధంగా రాజీ ఎలా జరిగిందని, నిబంధనలు ఏం చెబుతున్నాయనే అంశాలు కౌంటర్లో స్పష్టం చేయాలని ధర్మాసనం తెలిపింది. అలాగే సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్ను ప్రస్తుత పిల్కు జత చేయాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ యమునా, మొత్తం మీద ఏదైతే టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటికే ముందడుగు వేశారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు టీటీడీ ఈవోకి నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో రాజీ ఏ విధంగా వెళ్ళారు, ముఖ్యంగా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటే ఈ కేసుకు సంబంధించి మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి ఇప్పటికే గతంలో కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పరకామణి కేసుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, ముఖ్యంగా పోలీసులు సైతం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. ప్రధానంగా రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్కి సంబంధించి ఏ విధంగా తీసుకొని ఏ విధంగా సెటిల్మెంట్ చేసుకున్నారు, ప్రధానంగా ఏదైతే దీంట్లో అంటే ఈ కేసుకు సంబంధించి ముఖ్య సూత్రధారిగా ఉన్నటువంటి సతీష్కి సంబంధించి ఇప్పటికే అతను చనిపోవడంతోనే పూర్తిగా నీరు గారిపోయినట్టు ఏదైతే అనుకున్నారో ప్రధానంగా చూసుకున్నట్టయితే, కానీ ఇప్పుడు చూసినట్టయితే ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో కేసు ముందుకు వెళ్తోందనేది ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ పరకామణి కేసుకు సంబంధించి అతని ఆస్తులు ఎవరెవరు అటాచ్ చేసుకున్నారు, ముఖ్యంగా ఎవరెవరు రాయించుకున్నారు, మొత్తం ముద్దాయిలు ఎవరున్నారు అంటే మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు చూసుకున్నట్లయితే రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఎవరెవరు అటాచ్ చేసుకున్నారు, అతనికి స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టారు, గతంలో అతనికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఎవరెవరు బెదిరించి రాయించుకున్నారనే దాని కూడా కేసు అయితే దీనిపై ముందుకు వెళ్ళనున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా రాసిచ్చారు, ఆ టీటీడీకి వచ్చినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఆమోదించారు అనే దాన్ని కూడా దీనిపై జత చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పిల్కు సంబంధించి కూడా ఈసారి దీంట్లో ఈ కౌంటర్ దాఖలు చేసిన దాంట్లో జత చేసి ఏదైతే ఫిల్ దాఖలు చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఉందంటే, ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో ఏం జరిగింది అంటే ఈ పరకామణి కేసుకు సంబంధించి గతంలో ఏ విధంగా విచారణ జరిపారు, ముఖ్యంగా ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ప్రధానంగా రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులే కాకుండా వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందండి. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు అయితే ఫిబ్రవరి 5కి అయితే వాయిదా వేసిన పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే తిరుమల పరకామణి కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి రవికుమార్ని ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం, అతడు ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ తెలియకపోవడం, పూర్తిగా ఏదైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందంటే అతను అందుబాటులో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ సిట్ మాత్రం ఏం తెలపని పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే రవికుమారు కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని సమన్లు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేడని చెప్పేసి కొన్ని కోర్టు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే దానికి సంబంధించి అంటే ఏదైతే ఈ పరకామణికి సంబంధించి పూర్తిగా బయటపెట్టినటువంటి మీడియా ప్రైమ్ 9నే పూర్తిగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అని చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఎంతమంది ఈ నలుగురిపై కేసు పెట్టి ఇప్పటికీ ఆ కేసు కోర్టులోనే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే తప్పు చేసిన వ్యక్తిని మాత్రం బయటికి వదిలేసి ఏ విధంగా వదిలేరు అంటే అతన్ని ఏ విధంగా రాజీ చేశారనేది కూడా ఈ కోణంలో కూడా సిట్ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రుజువులు పూర్తిగా అందజేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఫిబ్రవరి 5 ఏం హైకోర్టు తెలపనుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏమన్నా థ్యాంక్ యూ సునీల్.